క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము యెహోవా వాక్కు ప్రత్యక్షత యెహెజ్కేలుకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, షేయిరు పర్వతం వైపు నీ ముఖమును తిరుపుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచించుకో. మొదటగా దేవుడు యెహెజ్కేలుతో ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, షేయిరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి ఈ మాట ఎత్తి ఇలాగూ ప్రవచించు. ఏమని ప్రవచించమనంటే, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనక, షేయిరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. అంటే ఇక్కడ దేవుడు షేయిరు పర్వతము విరోధము. ఎందుకు దేవుడు షేయిరు పర్వతం వైపు విరోధి అయినాడు? షేయిరు అంటే మరి దేవుడు ఆ పర్వతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ప్రవచించుము అని, షేయిరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణంలోని ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను, అంటే ఇక్కడ ఏమర్థం వస్తుందంటే, ఓ పర్వతమా, ఓ షేయిరు లాంటి జీవితం జీవిస్తున్న రాజ్యమా, మానవుడా, నీవెవరవైనను సరే, అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మాట విననప్పుడు, దేవుని వైపు చూడనప్పుడు, దేవుని ప్రత్యక్షతలు తెలుసుకొనకుండా, దేవుని చిత్తానుసారంగా దేవుని మాట వినకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఆ పర్వతాన్ని ఏ రీతిగా దేవుడు పాడు చేస్తానన్నాడో, నిర్జలముగా చేస్తానన్నాడో, ఎందుకంటే లాస్ట్లో ఏమంటే, నేను అప్పుడు నీవు నన్ను తెలుసుకుందువు. ప్రియులారా, దీని అర్థం ఏమంటే, మన జీవితంలో కొన్నిసార్లు సడన్గా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి. జీవితం సాగిపోతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. అంటే మనము షేయిరు పర్వతంలాగా ఉన్నామా? దేవుణ్ణి తెలుసుకొనక సగం సగం తెలుసుకొని సగం సగం దేవుని మాట వింటున్నామా? అలాంటి స్థితిలో మనం ఉంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నేను ఎవరో తెలుసుకున్నట్లుగా ఇది చేస్తాను, నరపుత్రుడా ఇట్లా ప్రవచించు అని యెహెజ్కేలుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, నా హస్తం నీ మీద చాపి నిన్ను నీవు నిర్జనముగా ఉన్నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీ పట్టణములను ఎడారులుగా చేసేదను అంటే నీవు దేవుని వైపు తిరగకుంటే నీవు జీవించే దానిని ఇట్లా చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కానీ అది ఎందుకు అంటున్నాడు? ఆయనే దేవుడని మానవుడు తెలుసుకోవాలి. ఆయనే లోకరక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన అద్భుతకరుడని, ఆయన అద్భుత కార్యాలు చేయగల దేవుడు అని అందుకంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు చూడు, ఏమంటున్నాడు చూడండి, నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు, ఇజ్రాయేలీయుల ఎడతెగని
పగ కలిగి వారి దోషము అప్తకాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి కనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తముగా నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. అంటే కొంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని సువార్తలు బోధించినా వాళ్ళకు కొట్లాట లేనిది నిద్ర రాదు. వాళ్ళు ఇతరుల రక్తాన్ని చూడండి వాళ్ళకి నిద్ర. అట్లాంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఆ రక్తము నిన్ను తరుమును. ఇక్కడ దేవుని బిడ్డలు చనిపోతే ఆ రక్తము మొరపెడుతుంది బలిపీఠం దగ్గర. దేవుని బలిపీఠం దగ్గర ఆ రక్తము, ఒక విశ్వాసి రక్తము మొరపెడుతుంది. రక్తము మొరపెట్టడం ఏమంటే ఆది కాండంలో ఉంది, ఈ కాలంలో ఉంది. మరి ఇక్కడ ఏమంటాడు, ఎందుకు ఇట్లా దేవుడు శపిస్తున్నాడంటే నా జీవం తోడు నిన్ను రక్తముగా చేసేదను. తర్వాత ఇక్కడ ఏమంటాడు, రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవాకు. వచ్చువారును పోవారును లేకుండా అందరినీ నిర్మూలన చేసేదను. షేయీరు పర్వతము పాడుగాను నిర్భయంగాను చేదును. షేయీరు అనగా మానవుడు పాపములు నివసిస్తున్నాడు. అంటే దేవుని మాట వినక, దేవుని చిత్తాన్ని తెలుసుకోక, కొన్నిసార్లు సొంత జ్ఞానంతో, సొంత బలముతో, సొంత దేవుని శక్తితో మనం పోతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానైనానని మీరు తెలుసుకున్నట్లుగా నీ పట్టణంలో మరలా కట్టడములను ఎల్లప్పుడూ పాడుగా ఉండజేదును. యెహోవా అక్కడ ఉండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనము వాటిని స్వాధీనపరచుకుందామని నీవనుకుంటివి. నా జీవం తోడు నిన్ను వారి ఎడల పట్టిన పగ వలన వారు చూపిన అవమానం చొప్పున, క్రోధము చొప్పున నేను మీకు తగిన పని చేసి నిన్ను శిక్షింపవలన వారికి నన్ను నేనే తెలియపరచుకున్నా. అంటే ఒరే మూర్ఖులారా, నేను ఇట్లా చేస్తే తప్ప నేను దేవుడని మీరు తెలుసుకోరు. చూడండి, మానవుని జీవితంలో ఏమీ లేనప్పుడు మానవుడు ఏమీగా ఉండడు. అయితే మానవుని జీవితం ఎట్లుందంటే దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని జ్ఞానమును, దేవుని ఆత్మను అర్థం చేసుకోక ఎందుకు దేవుడు అంత కోపం వచ్చిందంటే మాట వినని జనాంగం ఇజ్రాయేలు జనాంగం. షేయీరు పర్వతం మీద దేవుడు ఎందుకంత శపిస్తూ ఉన్నాడు? ఇట్లా ప్రవచించు నరపుత్రుడా అని ఏం చెప్తున్నాడు? షేయీరు పర్వతంలాగా మన జీవితం పాడైన దిబ్బగా ఉందేమో, మన బ్రతుకు పాపంలో ఉందేమో, మన బ్రతుకు ఆయన అంటున్నాడు నా జీవము తోడు. నిజంగా అండి, పాత నిబంధన ప్రకారం అయితే ఇప్పట్లో ఉన్న ఏ ఒక్క విశ్వాసి మిగలడు, ఎవరు మిగలదు. అంటే యేసు ప్రభు కృపాకాలంలో ఉన్నాడు కాబట్టి తండ్రి ఆ శిలువ రక్తము చిందించి ఆయన నీ పాపాలని మోస్తున్నాడు కాబట్టి నువ్వు నేను బ్రతుకుతున్నాం. ఇంకా ఇట్లా దేవుడు యెహోవా దేవుడు లాగా ఉంటే పాడు దిబ్బగాను, నిర్భయంగాను, రక్తముగాను మారున్నాడు. ఎందుకు దేవుని కోపం వచ్చింది? ఆదికాండంలో చూస్తే నరుణ్ణి చేసినందుకు దేవుడు హృదయములో నొచ్చుకున్నాడట. ఎందుకన్నా చేసినానబ్బా వీళ్ళని ఈ భూమి. ఎందుకంటే అక్కడ దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏదేని వనములో అతిక్రమించి పాపము చేసి దేవుని మాట వినక దిగంబరులైరి. ఇక్కడనేమో రక్తము నిన్ను తరుమునంటున్నాడు.
చూడండి ప్రియులారా, దేవుని చిత్తమేమో మనం తెలుసుకోవాలి, దేవుని మాటలేమో మనం వినాలి. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని జయించుకుంటూ క్రమముగా ప్రభువుతో మనం నడుస్తున్నామా? ప్రభు బాటలో మనము వెళ్తూ ఉన్నామా? ఆపద దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీకెంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎంత స్నేహితులున్నా, ఒక చిన్న వ్యాధి, ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఎవరుంటారంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉంటారు. కానీ మన ధనాన్ని ఆశ్రయించిన వాళ్ళు, మన ధనాన్ని తీసుకున్న వాళ్ళు, మన ధనాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉండరు. ఎందుకంటే సంతోషంలో మాత్రమే వాళ్ళు నీ దగ్గర ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, శేయీరు పర్వతమా, నేను నిన్ను ఇట్లా చేస్తా. ఎందుకు చేస్తా? నేను యెహోవా దేవుడని మీరు తెలుసుకునాలా. నేను జీవం గల తోడు, నా జీవము తోడు నేను ఈ రీతిగా నిన్ను శపించబోతున్నాను. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఏ రీతిగా శపించినాడు, కృత నిబంధనకు చెలుపులో క్షమించాడు. నీ శాపాన్ని, నా పాపాన్ని కలువరి సిలువ రక్తపు ధారల చేత కడిగి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆలోచించుకో, దేవుని బిడ్డలారా, శేయీరు పర్వతంలాగా మనం బ్రతుకుతున్నాము. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మరణం నొందువాడు మరణం నొందుటని బట్టి నేను సంతోషించే దేవుడని కాదు, ఆ మరణపు ముళ్ళును నేను విరిచే దేవుడని అంటున్నాడు, ఆశీర్వదించే దేవుడని అంటున్నాడు. నీ శాపం, నీ పాపం, నీలో ఉండే ప్రతి దాన్ని కూడా దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. అప్పులున్నాయా, బాధలున్నాయా, రోగం ఉందా, వ్యాధి ఉందా, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకొని ఒంటరిగా ప్రభువుని ప్రార్థన చేయి. దేవుడు అప్పుల నుండి విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు విడిపిస్తాడు. శేయీరు పర్వతంలాగా బ్రతుకుతున్నామేమో. నరపుత్రుడా, చక్కగా నిలవడు ఆత్మలు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది? దేవుని కార్యాలు చేయుటకు దేవుడు నిన్ను వాడుకుంటే దేవుని పనిలో ఉండు. ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించింది ఆయనను ఆరాధించడానికి. ఆదాము అవ్వలను అదే చేశాడు. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి సాతాను యొక్క మాటలు విని, మనం కూడా అంటాం కదా, మనకు కూడా కొంతమంది చెప్తుంటారు, ఈ బిజినెస్ పెట్టు బ్రదర్, లేకుంటే ఇక్కడ పెట్టుబడి పెట్టు బ్రదర్ అంటారు. మనం మోసపోయినాక ఎవరు మనకు అడిగిరారు, దేవుడు తప్ప. శేయీరు పర్వతంలాగా మనం ఉంటే ఈ రాత్రి అలాంటి శాపాలు మన కుటుంబాలు ఉన్నాయేమో, మన బ్రతుకులో ఉందేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దావీదు అంటాడు, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నన్ను నిత్య మార్గమున నడిపించు. కాబట్టి దేవుని పని చేస్తున్న బిడ్డలను మీరు ఏమి చేయకపోయినా పర్వాలే, వాళ్ళ కోసం ప్రార్థించండి. కానీ శేయీరు పర్వతంలాగా ఉండొద్దండి. దేవుని శాపాలు కొని తెచ్చుకోవద్దండి. శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలని ఆలోచిస్తున్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా మన హృదయంలో జీవం గల దేవుడు ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు, బ్రతుకుతాం. కొన్నిసార్లు నాకైనా అనారోగ్యంకి వస్తుంది, నీకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ దాంట్లో నుండి, ఒక కీడులో నుండి దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఒక కష్టము నీకు వచ్చిందిరా అంటే, చూడు, ఒక కష్టం వస్తే మనం ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలం. కానీ అదే ప్రభు పని కోసం మనం ఖర్చు పెట్టగలమా? దేవుడు నీకు ఇస్తే దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఆలోచిస్తున్నావు. దేవుని పని కొరకు ఇవ్వాలనా లేదా? ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం అది దేవుని పనిగానే ఆలోచించాలి. కానీ అది ప్రసాద్ పనో, ఇంకో స్పీకర్ పనో, ఇంకోరు కాదు. 10 మంది కలిసి దాన్ని ప్రోత్సహిస్తేనే
ఆ ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి కూడా వస్తాయి. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నువ్వు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పనికి నువ్వు ఏం సాయం చేసినావో నేను మర్చిపోవచ్చు, కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆ ఆశీర్వాదం నీకు వెంటనే వచ్చేస్తుంది. ఒక భక్తుడంట ఈ రీతిగా వాక్యం చెప్తున్నాడంట. మనం ఒక మీటింగ్ పెడుతూ ఉన్నాం. ఆ వాక్యం చూపించాడు కొద్దిమందిలో. రొట్టె విరుచుట ఎందును అపోస్తుల బోధ ఎందును వారు ఎడతెగక ఉండిరి. అయితే వారు తమకున్నదంతా అమ్మి అపోస్తుల పాదముల యొద్ద వాళ్ళు పెట్టినారంట. దేవుని పరిచర్య కొరకు వాళ్ళు పెట్టారు. ఆలోచించండి, ఈ రోజుల్లో నీవు ఆస్తులు అమ్మాల్సిన పనులే, అంతస్తులు. దేవుడు నిన్ను చాలా దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించినప్పుడు ఒక దైవ కార్యానికి మనం ముందుకు వెళ్తే సాతానుగాడు ఏమంటాడు, వద్దులే మనకేం లేవు వాళ్ళకేమి ఇస్తాం అని నీ ఆశీర్వాదం వాడు దొంగిలిస్తాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీరు శోధించండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి మీ ఇంటిని, మీ ధనాన్ని నింపుతా, మీ కుటుంబంలో నింపుతా. పరిశోధించు, దేవుణ్ణి ఇచ్చి శోధించు. నా దగ్గర లేవు ప్రభువా అంటే నీ జీవితం నా జీవితం లేనట్లనే ఉంటుంది. లేదు ప్రభువా నా దగ్గర 2 కాసులే ఉన్నాయి, నేను ఇది ఇస్తున్నా అంటే దేవుడు దాన్ని 6 కాసులు చేస్తాడు. నీ రుణం పెట్టుకోడు. నువ్వు ఈరోజు దేవునికి ఒక 10,000 20,000 ఇచ్చావు అనుకుందాం దేవుని పని నిమిత్తం, దానికి నీకు ఏదో రూపంలో దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అదే అద్భుతం అంటే, కనపడని అద్భుతం. నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, నీకు ఉద్యోగంనిచ్చి, నీకు ప్రమోషన్లు ఇచ్చి, నీకు మంచి మంచి ఇల్లు కట్టి, చక్కటి నిద్రనిచ్చి, మరి దేవుని కొరకు మనం ఏమి ఇస్తూ ఉన్నాం? దేవుని పని కొరకు మనం ఎలా ముందుకు వెళ్తూ ఉన్నాం? పని చేసేవారిని వాక్యం ఏముంది, వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి, వెళ్ళేవారిని ప్రోత్సహించండి, వెళ్ళేవారి కోసం ప్రార్థించండి, చేతనైతే మీరు సహాయం చేయండి. అంతే దేవుడు అడిగి. అందుకే ఉంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలుసు, న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి జీవించుట. ఇదే కదా దేవుడిని అడుగుచున్నాడు. దేవుని పని కోసం నువ్వు న్యాయంగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని పని కోసం దీన మనసు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. దేవుని పని కోసం నువ్వు న్యాయంగా ఉన్నావు అనుకో, దేవుడు ఇచ్చే ప్రతి పైసా, భక్తులు ఇచ్చే ప్రతి పైసా కూడా ప్రభు కోసం మనం ఖర్చు పెట్టామనుకో, దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. ఆయన ఇచ్చే డబ్బులు నువ్వేం చేస్తున్నావు? ప్రభు పరిచర్య కొరకు మాత్రమే. నీ పోషణ, నీ రక్షణ, నీ వ్యక్తిగత జీవితం వేరు. దేవుని పని, దేవుని కార్యములు, దేవునికి పని కొరకు ఇచ్చిన డబ్బులు నమ్మకంగా ఖర్చు పెట్టుకుంటేనే భవిష్యత్ ఆశీర్వాదాలు వస్తాయి. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పెట్టి దాదాపు నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది అంతే ఈ మినిస్ట్రీ పెట్టి. ఫస్ట్ సోల్జర్స్లో ఉండేవాడిని. సరే, దానిలో ఎందుకో సహోదరుడు అది ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి మనము బయటకు వచ్చేసి 2019 2020 కరోనాకు ముందు ఒక 6-7 సంవత్సరాలు ఇది మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఫలాలు లేని వృక్షంగా నేను బ్రతుకుతున్నా. అయితే దేవుడు ఈ 6 సంవత్సరాల్లో ఈ లెంటి డేస్ ద్వారా ఈ పరిచర్యను దేవుడు దీవించాడు. అదేవిధంగా ఈ 5-6 సంవత్సరాల్లోనే దేవుడు ఈ మినిస్ట్రీని ఈ రీతిగా అందరి యొక్క ప్రేమ అభిమానాలు పొందుకొని ఈ మినిస్ట్రీ దీవించబడుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. నేనేమంటున్నానంటే, దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు మన వెంట రారు. మొదటి పాయింట్. నువ్వు షేరు పర్వతంలాగా ఉంటే ఎవరు నీ దగ్గరికి రారు, దేవుడు కూడా రాడు. నువ్వు ఎట్లుండాలంటే పరిశుద్ధమైన పర్వతంగా, పవిత్రమైన పర్వతంగా, దేవునికి ఇష్టకరమైన జీవితంగా, ప్రభు పని కొరకు ప్రయాసపడు, ప్రార్థించు, ప్రభు పనిని ప్రోత్సహించు, ప్రభు వాక్యాన్ని ప్రకటించే సదస్సులు
ఈ ఆత్మీయ ఆరాధన సదులు ఇక్కడే కాదు, నేను ఒకటి పెడితే నువ్వు ఇంకొక గ్రామంలో పెట్టు, నువ్వు ఇంకొక గ్రామంలో పెట్టు. అట్లా ప్రభు పని కోసం దివారాత్రంలో కష్టపడడం నేర్చుకో. ప్రభు వైపు చూడు, ప్రభు నిన్ను నన్ను దీవిస్తాడు. లోకం వైపు చూస్తే, పేతురు లోకాన్ని చూస్తే, నీటిని చూస్తే భయపడినాడు, యేసు ప్రభు కాడికి పోలేడు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, భయపడకూడదు, ప్రభువే నడిపించును గాక. అందుకే షేయూరు పర్వతంలాగా మనం బ్రతుకుందేమో, శపించబడిన వారిగా మనం ఉండకుండా ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కనికరంగల ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని దీవించండి. మా జీవితం ఎలాగుంది, మా కుటుంబ జీవితం ఎలాగుంది, మా వ్యక్తిగత జీవితం, మా సంఘ సాక్ష్యం, మా సమాజ సాక్ష్యం ఎలాగుంది, రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాల కుటుంబంలో కొరకు ఎంతమంది బిడ్డలు వాక్యం కొరకు సిద్ధపడుతున్నారు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్లో ఉన్న సభ్యుల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం ఉందా, ఆపద ఉందా, యేసు నామంలో స్వస్థత కలుగును గాక, యేసు నామంలో అద్భుతం జరుగును గాక. వాళ్ళ కన్నీటిని నాట్యముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నైనా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో వారిని దర్శించి స్వస్థత కలుగును గాక యేసు నామంలో. నైనా లక్ష్మీపురంలో జరుగుతున్న ఆత్మీయ ఆరాధన సదస్సును దీవించండి. నాయన ఎంతమంది బిడ్డలు గుప్పిలు విప్పి ఇస్తున్నారు, స్పాన్సర్లను ఆశీర్వదించండి, సేవకులను దీవించండి. సేవకులు తండ్రి వాక్యం చెప్తుండగా 3 దైవ సేవకురాలను మీరు దీవించండి. వారి వాక్యం ద్వారా అనేక ఆత్మలు స్తుతి ఆరాధన ద్వారా ఉదయం 9 గంటల నుండి సాయంకాలం వరకు ఈ ప్రార్థన జరుగుతుండగా ఈ స్తుతి ఆరాధన, బైబిల్ పరీక్షలు అన్నీ మీరు సమకూర్చుమని ప్రార్థన చేస్తాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యం నాయన ఒక చిన్న ఆర్గనైజర్గా, ఒక చిన్న పనిముట్టుగా నన్ను ఎన్నుకున్నావు తండ్రి. నేను జీరో ప్రభువా, అయితే అనేకుల సహాయం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను ఇచ్చిన అయ్యకపోయినా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ ఫైర్ మినిస్ట్రీస్లో ఉన్న సభ్యులు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, హాస్పిటల్లో ఉంటే దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకు నెమ్మది కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సాతానగాడు యేసు నామములో వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టుకును గాక. అనారోగ్యం స్వస్థత కలుగును గాక. థైరాయిడ్, క్యాన్సర్, షుగర్, బీపీ యేసు నామములో స్వస్థత కలుగును గాక. నా తండ్రి ఇప్పుడే విడుదల కలుగును గాక. కుటుంబాలను దీవించండి. సహోదరుడు పృథ్వీరాజు కొరకు స్తుతిస్తున్నా, వీడని దర్శించండి, తాకుమని ప్రార్థన చేస్తున్నా. సంపూర్ణమైన ఆరోగ్యమును విడుదల దాయిచ్చమని ప్రార్థన చేస్తాను. కుటుంబానికి ఆదరణ కలిగించండి. యేసు వైపు చూచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎంతమంది బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీ సదస్సును మీరే దీవించండి. ఆది నుంచి అంతవరకు అన్నీ మీరే చూసుకోండి. యెహోవా ఈరే, యెహోవా షాలోం, యెహోవా రాఫా దైవ సేవకురాల అంశములను, వారి వాక్యములను దీవించి అనేకులు ఉజ్జీవించండి. ఒక అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన సదస్సుగా మీరు మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థించండి. మాకున్న ప్రతి కష్టము దేవునికి తెలుసు. అయినను ప్రభు చిత్తానుసారంగా ప్రభు పని కొరకు మాత్రమే నేను ముందుకు వెళ్తూ ఉన్నా. ఈ పనిలో నాతో పాటు మీరందరూ ఉన్నారని, నాతో పాటు దేవుడు ఉన్నాడు, యేసయ్య, ఆయనతో పాటు మీరందరూ మంచి మంచి సపోర్టర్స్ నాకు ఉన్నారు. అందుని బట్టి దేవుని గణపరుస్తున్నా. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు వాతావరణం అన్నీ సమకూర్చాలా, దైవ సేవకురాలకు ఆరోగ్యం అనుగ్రహించాలా, మా కుటుంబాలలో దేవుడు నెమ్మది అనుగ్రహించాలా, ఎవరికి ఎలాంటి ఆటంకం ఉండకుండా అందరినీ దేవుడు సిద్ధపరిచి ఆ కూటానికి అద్భుత రీతిలో దేవుడు ఆ సదస్సును దీవించినట్లుగా, ఆయనకే మహిమ పొందినట్లుగా, ఆ గ్రామ పెద్దలు, గ్రామము అన్ని కరెంటు అన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. రండి, పాల్గొనండి, దీవించబడండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నా. మనం ఎప్పుడు ఇలాగే ఉండకూడదు. ప్రభు పని కొరకు ధారాళంగా మనము ముందుకొచ్చి సహాయం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయండి. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.